అల్లరి నరేష్ పేరు మార్చుకునే టైం వచ్చింది. ఇక ఈ హీరో పేరు ముందు అల్లరి ఉండే ఛాన్స్ లేదంటున్నారు. మొన్న మహర్షి, నిన్న నాంది, ఇప్పుడు ఉగ్రం అంటూ రూటే మార్చాడు. మరి సీరియస్ రూట్ లో యాక్షన్ డ్రామా తనకి వర్కౌట్ అయిందా? హావ్ ఎ లుక్. అల్లరి నరేష్ కొంతకాలంగా కామెడీకి దూరంగా జరిగాడు. సీరియస్ రోల్స్ లేదంటే ఎమోషనల్ డ్రామాలకే సై అంటున్నాడు. మహర్షి నుంచి తన రూట్ మారింది. నాంది సక్సెస్ తో లెక్క మారింది. మధ్యలో వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం కొద్దిగా గురి తప్పింది, కానీ మొత్తంగా ఈ రూట్ లో అల్లరోడి ముద్దు పేరు మారింది. హీరో సిఐ శివకుమార్ వెరీ స్మార్ట్. కాకపోతే అనుకోకుండా తనకి యాక్సిడెంట్ అవటం, తన ఫ్యామిలీ మిస్ అవటం, అలాగే సిటీలో చాలా మంది మిస్ అవుతుండటం మిస్టరీగా మారుతోంది. యాక్సిడెంట్ లో నరేష్ మెమరీ లాస్ అవుతుంది. సో ఇటు మెమరీ లాస్ తో ఇబ్బంది పడుతూనే హ్యూమన్ ట్రాఫికింగ్ కి కారణమైన విలన్ల ఆట ఎలా కట్టించాడు హీరో అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఉగ్ర మూవీ పూర్తిగా వన్ మ్యాన్ షోగా మారింది. అల్లరి నరేషే అన్నీ తానై సినిమాను ముందుకు తీసుకువెళ్తాడు. సీరియస్ రోల్లో దుమ్ము దులిపాడు. పాత్రలో పాతుకుపోయాడు. ఓపెనింగ్ కూడా ఓ మాస్ హీరో రేంజ్ లోనే డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇక ఉగ్రంలో మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఓపెనింగ్ తో అంచనాలు పెంచేసి తర్వాత సినిమా ట్రాక్ కాస్త మారుతూ వచ్చిందనే కామెంట్స్ పెరిగాయి. సెకండ్ హాఫ్ కాస్త స్లో నరేషన్ అంటూ కూడా టాక్ పెరిగింది. నాంది తర్వాత అదే స్థాయి క్యూరియాసిటీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ని న్యాచురల్ గా అద్దింది సినిమా టీం. మొత్తానికి ఉగ్ర మూవీతో అల్లరి నరేష్ గట్టెక్కినట్టే అంటున్నారు. స్లో నరేషన్ తో మిక్స్డ్ టాక్ పెరిగినా ఓవరాల్ గా టాక్ కిక్కిస్తోందట.